సంపూర్ణ రామాయణం 12వ దినము అయోధ్యకాండ. మరునాడు ఉదయం వందీ మహగదులు వచ్చి స్తోత్రం చేశారు. కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు. ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలని తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైలద్రోణిలో పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభామంటపానికి చేరారు. ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు: మహానుభావ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడపవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజు లేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు. రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేయరు. ఒకవేళ జరిగినా దక్షిణలు ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు. యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణాలను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పువ్వులను కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్టచూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి. తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామంలోకి రారు. వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కుబిక్కుమంటూ బతకవలసినటువంటి రోజులు వస్తాయి. ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగేవాడు ఉండడు. అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటుంది. రాజే సత్యము, రాజే ధర్మము, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవము, రాజే సమస్తము. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు. కానీ అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తి యందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చేయవలసింది అని ఆ మహర్షులు అన్నారు. అప్పుడు వశిష్ఠుడు, ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని. రాముడు అరణ్యవాసం చేయాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయాలి. కానీ భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజ్యం చాలా దూరంగా ఉంది. కనుక చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము అని అన్నాడు. తరువాత వశిష్ఠుడు, సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే 4 దూతలను సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కానీ అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్ళినట్టు కానీ దశరథ మహారాజు మరణించినట్టు కానీ ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్య నగరాన్ని తీసుకురావాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడు ఆ దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాళము అనే పర్వతాన్ని దాటి మాలిని నదీ తీరం గుండా ప్రయాణం చేసి ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడి నుంచి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తినా నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని దాటి
మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడ కురుదేశంలో ఉండే జాజ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడి నుంచి పాంచాల రాజ్యాన్ని చేరి శరదండము అనే నదిని దాటి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికూల వృక్షము అనే మహావృక్షాన్ని చేరి అక్కడి నుంచి కుళింగా పట్టణం చేరుకొని అక్కడి నుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని తర్వాత ఇక్షుమతి నదిని దాటి బాహ్లికా దేశాన్ని చేరుకొని దాని మధ్యలో నుంచి బయలుదేరి సుధామము అనే విష్ణుపదాన్ని చేరుకొని అక్కడి నుంచి విపాషా నదిని దాటి శాల్మలి వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజ కైకేయ రాజ్యానికి రాజధాని చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు. అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు. అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడగగా భరతుడు ఇలా చెప్పాడు, నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రి గారిని దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. అక్కడి నుంచి కింద పడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని తోసిళ్లలో పోసుకొని తాగుతున్నారు. తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందికి వాలేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రమంతా ఎండిపోయి భూమి ఆగిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఇక ఇనుపపీట మీద కూర్చొని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్రచందనం రాసుకొని ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లని ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూంచిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనబడ్డాడో వాడు చితి మీద పడుకొని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు సర్వకాలములయందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానము చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసినటువంటి రామమాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా? శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా? మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు దూతలు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరగా లక్ష్మి వరించబోతుంది. నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు, ఆయన అసలు పేరు ఆశ్వపది, దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆ కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామైన యుధాజిత్తు ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానాలన్నిటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుధామ, లాదిని, శతధ్రువు, శిలావహ అనే 4 నదులను దాటుతూ తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు.